అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. మాఘపురాణం 1వ అధ్యాయం. ఈ మాఘపురాణమును నెల రోజులు రోజొక అధ్యాయం చొప్పున విన్నచో అనంత పుణ్య ఫలముతో పాటు మోక్షము లభిస్తుంది. మాఘమాసములో ఏమీ చేయలేని వారు కనీసం ఈ మాఘపురాణమును వినడం వలన అనంత పుణ్య ఫలముతో పాటు ముక్తి లభిస్తుంది. వీడియో చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. మాఘపురాణం 1వ అధ్యాయము. సనకాది మహర్షులు యజ్ఞం చేయుటకు తలపెట్టుట. భరతభూమి పవిత్రమైన పుణ్యభూమి. ఇందు నైమిషారణ్యము సకల పురాణ పురుషులకు, మహాయోగులకు, మహర్షులకు నిలయమైనది. అందు శౌనకాది మహామునులు లోక కళ్యాణార్థము ఒక మహాయజ్ఞమును చేయ తలపెట్టారు. మరి మహర్షుల జీవితమంతా మానవ శ్రేయస్సు కొరకే గదా. వారు సర్వసంగ పరిత్యాగులు, నిష్కాములు. లోక కళ్యాణమే వారి లక్ష్యము. తలపెట్టిన మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అంటే 12 సంవత్సరములు పట్టునని నిర్ణయించారు. యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగుటకై నైమిషారణ్యమునందలి గోమతీ నది తీరాన్ని యజ్ఞస్థలముగా ఎంచుకొని ఒక శుభముహూర్తమున మహాయజ్ఞమును ప్రారంభించారు. ఆ యజ్ఞమును చూచి తరించవలనని భరతఖండమందలి నలుదిక్కుల నుండి తపోధనులు ఎందరో వచ్చి యజ్ఞశాల సమీపమున నివాసము ఏర్పరచుకున్నారు. అందులో శతాధిక వృద్ధులు, సకల శాస్త్ర పారంగతులు, కోవిదులు, వేద పండితులు, బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లే తపోధనులు, మునికుమారులు ఇత్యాదులెందరో ఉన్నారు. అనుభవశాలురైన మునీశ్వరులెందరో తమ తమ శిష్య బృందముతోనూ పరివారముతోనూ తండోపతండాలుగా యజ్ఞశాలను చేరుకొనిరి. యజ్ఞస్థలము ఋషిపుంగవులతోనూ మహర్షులతోనూ వేద శాస్త్ర మంత్ర కోవిదులతోనూ కిటకిటలాడసాగింది. సకల లోక కళ్యాణార్థమై 12 సంవత్సరములు ఏకదాటిగా సాగు ఆ మహాయజ్ఞమునకు సకల శాస్త్ర పురాణ కోవిదుడు పురాణములు చెప్పుటలో ఔపాసన పట్టిన దిట్టయగు సూత మహర్షి కూడా తన శిష్య బృందముతో వేంచేశాడు. ఆ మహాయజ్ఞ నిర్వహణ కార్యక్రమములలో నిమగ్నమైనాడు. సూత మహర్షి రాకతో ఆ ప్రాంతమంతా సంతోషసాగరంలో మునిగిపోయింది. అక్కడున్న సమస్త జనులు సూతుల వారి ఆశీర్వాదంతోనూ పర్యవేక్షణతోనూ యాగము నిరాటంకముగా కొనసాగునని ఆనందించారు. సూతుల వారి దర్శన భాగ్యం కలిగినందుకు అమితానందమును పొందారు. సూత మహర్షి వేద శాస్త్ర ఇతి ఆసాది సమస్త విద్యలందును ఆరితేరిన పండితోత్తముడు. సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసిన మహానుభావుడు. వారి ముఖ వర్చస్సు నుండి నిత్యము బ్రహ్మ తేజస్సు ప్రకాశించుచుండును. ఆయన నిత్య మందస్మిత వదనారవిందుడు. మేలిమి బంగారు పసిడి వర్ణముతో ప్రకాశించు శరీరము కలవాడు. అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సూత మహర్షికి అక్కడున్న వారందరూ సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి ఆత్మీయత స్వాగత సత్కారములతో ఆహ్వానించారు. ఆయనను వేణోళ్ళ ప్రశంసించి, స్వామి, బహుముఖ ప్రజ్ఞవేత్తలైన సూత మహర్షి, మీ రాక మాకెల్లరకు ఆనందదాయకమైనది. మీ రాక కోసమే మేమింతవరకు వేచియుంటిమి. పుష్కర కాలము జరుగు ఈ మహాయజ్ఞ విరామ సమయములలో నీ నుండి ఎన్నియో పురాణ కథలను వినవలననేది కోరికతో ఉన్నాము. మమ్ములను ఆశీర్వదించి మా అభిష్టము నెరవేర్చండి అని మునిపుంగవులందరూ ముక్తకంఠముతో వేడుకొన్నారు. సూత మహర్షియు శౌనకాది మునుల కోరికను గ్రహించి
జనులారా, లోక కళ్యాణార్థము ఇంతటి మహాయజ్ఞమును తలపెట్టుట నాకెంతయో ఆనంద అనుభూతులను కలుగుచేయుచున్నది. మీరు చేస్తున్న ఈ మహాయజ్ఞ పుణ్యకార్యం ఎంతయో శ్లాఘనీయమైనది. పైగా యజ్ఞ విరామ సమయములలో నా నుండి మీరు పురాణ కథలను వినవలననేది కోరిక మిక్కిలి అభినందనీయము. పుణ్యకార్యములందు పురాణ ప్రవచనములు చేయుట మిక్కిలి పుణ్యదాయకము. మిమ్ములందరూ నా శక్తి కొలది పురాణ ప్రవచనములు చేసి తృప్తిపరచగలను. అదియే నా విద్యుక్త ధర్మము. కావున తప్పక మీ కోరిక నెరవేరుస్తాను అని సెలవిచ్చారు. సంతోషించిన శౌనకాది మునులందరూ సూత మహర్షిని ఆర్ఘ్యపాద్యాదులతో పూజించి తగు రీతిన సత్కరించి ఉచితాసనంపై ఆసీనులను గావించి, బహుముఖ ప్రజ్ఞశాలి పురాణ పండితోత్తమ సూత మహర్షి, మున్నెన్నియో మాకు తెలియని పురాణ కథలను చెప్పి మమ్ము ఆనందింపచేసియున్నారు. మీ ద్వారా మేము అనేకము ఇతిహాస రహస్యములను అందలి సారమును గ్రహించితిమి. వీలైనప్పుడల్లా మీరు మాకు నీతిశాస్త్రములను బోధించుచూనే ఉన్నారు. అయినను ఇది ఒక అంతులేని సముద్రం వంటిది. మీరు సమస్త లోకాలందును సంచరించుతూనే ఉంటారు. కావున సిద్ధపురుషులైన మీ నుండి ఎప్పటికప్పుడు క్రొత్త విషయములను నేర్చుకొనవలెననే కోరికతో ఉన్నాము. కావున మాకు తెలియని విషయములేమైనా ఉన్నచో విరామ సమయములలో వినిపించవలసిందని ప్రార్థించుచున్నాము అని అడిగారు. శౌనకాది మునులందరూ కొంగ్రొత్త విషయములను వినవలెననేది కోరిక వెళ్ళబుచ్చుటచే సంతసించిన సూత మహర్షి వారితో ఇట్లంటున్నాడు. ఓ శౌనకాది మునులారా, మీ మనస్సులోని కోరికను గ్రహించితిని. మీరు వినదగిన నాకు తెలిసిన పురాణ కథలను నా శాయశక్తులా మీకు వినిపించదను. ఇట్టి మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు ఇటువంటి పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినుట వలన మీకును పుణ్యం కలుగును. కావున నేను చెప్పునది శ్రద్ధగా వినండి, తరించండి అంటూ ప్రారంభించసాగాడు. సూతులవారు పురాణ ప్రవచనము చేయుటకు అంగీకరించినందులకు మునులందరూ ముదమంది ధన్యులమైతిమి స్వామి అంటూ సూతులవారి పాదములను కండ్లకద్దుకొని పురాణ పురుష పద్మపురాణాంతర్గతమయ్యున్న మాఘమాస మహత్యమును వినవలననేది ఉత్సుకతో ఉన్నాము. కావున మాకు మాఘమాస మహత్యమును, ఆ మాసమునందు ఆచరించవలసిన విధి విధానములను ధర్మములను వినిపించి మమ్ములను ధన్యులను గావించండి స్వామి అని వేడుకున్నారు. తపశ్శాలురగు శౌనకాదిమునుల అభీష్టం మేరకు సూత మహర్షుల వారు హృదయానంద భరితులై, ఓ మునులారా, మీ కోరిక సరి అయినదే. అతి ముఖ్య విషయమునే మీరు అడుగుచున్నారు. మాఘమాసము ప్రారంభం కాబోవు సమయములో మీరీ కోరికను కోరుట ఎంతయో సమర్థనీయమైనది, సమంజసమైనదియును. మాఘపురాణం వినుట ఎల్లరకు శ్రేయోదాయకమే. ఈ మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు మాఘమాస మహత్యమును వినిపించు మహద్భాగ్యము కలిగినందుకు నాకెంతయో సంతోషముగా ఉన్నది. సావధాన చిత్తులై ఆలకించండి. ఓ మునిశ్రేష్ఠులారా, నేను రోమ మహర్షి కుమారుడను, వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడను. నా తండ్రి సకల శాస్త్ర కోవిదుడగుటచే ఆయన వద్ద నుండి నేను సకల శాస్త్రములను అభ్యసించి తిని, అదియునుగాక వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడైనందున నా గురువుగారి దయవలన నా కబ్బిన జ్ఞానమునంతటిని పదుగురికి పంచిపెట్టి పరమాత్ముని సన్నిధిని చేరవలెననే కోరికతో ఉన్నాను. ఆయన దయవల్లనే మీరడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగలవాడినైతిని. ఇవి పుణ్యకథలు, సకల లోకములను తరింపచేయును, సర్వశుభములను ఒసంగును. పూర్వము మీరు అడిగినట్లే వశిష్ఠ మహర్షుల వారిని దిలీప మహారాజు మాఘమాస మహత్యమును వివరించమని కోరాడు. కులగురువైన వశిష్ఠుల వారు చెప్పిన దానిని
దిలీప మహారాజు శ్రద్ధగా ఆలకించి తరించాడు. దానిని మీకిప్పుడు చెప్పబోవుచున్నాను, విని తరించండన్నాడు సూత మహర్షి. మొదటి అధ్యాయం సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.